ఎన్నికల సంఘం నియమాలు ప్రతి ఒక్కరు పాటించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల దృష్ట్యా మందమర్రి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని రాజకీయ పార్టీల వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల వారు పోలీసు వారికి సహకరించాలని, ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలు పాటించి శాంతిపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని, అనవసరంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టి రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మందమర్రి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూ మళ్లీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల ప్రచారంలో అనుమతి తీసుకున్నట సువిధ సివిజిల్ 1950 టోల్ ఫ్రీ నెంబర్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం మందమర్రి ఎంఆర్ఓ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్ మందమర్రి రామకృష్ణపూర్ ఎస్ఐలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్నికల్లో తనకు నచ్చినటువంటి అభ్యర్థికి ఓటు వేయడం, ఇవన్నీ మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. సో ఇవన్నీ సజావుగా జరగడానికి అధికార యంత్రాంగము, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎప్పుడైతే షెడ్యూల్ ఇష్యూ అయిందో అప్పటి నుంచి ప్రతిరోజు సభలు, సమావేశాలు, మీటింగ్లు, ఈవెంట్ సంబంధించి తర్వాత ఓటర్గా పేరు నమోదు చేసుకోవడం అయితే అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మేము మా తరఫున అన్ని పోలింగ్ స్టేషన్లు విజిట్ చేయడం తర్వాత అనేది మా సైడ్ నుంచి మేము చేస్తున్నాం. సో ఇంకా ముఖ్యంగా మన సీఏ గారు ఇచ్చినట్టు ఎన్నికల ప్రక్రియ ఈ క్యాంపసింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రచారం కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా ప్రచారానికి వస్తే ఇప్పుడు ప్రచారం అనేది ఎట్లయితే ఎన్నికలలో నిలబడము, పోటీ చేయడము, నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడము ఏదైతే హక్కు ఉంటుందో కాంటెస్ట్ చేసిన వాళ్ళు ప్రచారం చేస్తారు. సో మీరు మాకేం చేసారు, ఇదేం చేసారని ప్రచారానికి వచ్చిన అటువంటి వాళ్ళని ఎవరినైనా కూడా ఎవరైనా అడ్డుకుంటే అది నేరమే. అది ఎన్నికల నిబంధన ప్రకారం అది నేరమైతే కేసు. సో మీకు ఓటు ద్వారా, ఓటు అనే ఐటమ్ ద్వారా మీరు మీ యొక్క డెసిజన్ని చెప్పవచ్చు. అదొకటి. తర్వాత మీరు పర్మిషన్ లెటర్స్ మీటింగ్లకు సంబంధించి రోడ్ షోలు కానీ, ర్యాలీస్ కానీ ఎవరు ముందుగా అప్లికేషన్ ఇస్తే వాళ్ళకు పర్మిషన్ రావడం జరుగుతుంది. ఒక గ్రౌండ్ గురించి కానీ, ఒక మీటింగ్ హాల్ గురించి కానీ ముందు ఎవరు పిటిషన్ అప్లికేషన్ వస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మాకు అదే కావాలనేది అది ఉండదు. ఎవరు ముందు ఫస్ట్ ఇన్ ఫస్ట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇంతకుముందు మా సీఏ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వ్యక్తిగత దూషణలు అది ఎందుకు మనకు పనికిరావు. వాటి కోసము చాలా ఉద్రేకపడడం, అనవసరమైన దాని గురించి కూడా ఈ యువకులు కానీ ఇంకా ఎవరైతే మనకు అవసరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెడుతూ ఎక్కడో జరిగిన సంఘటనల్ని ఇక్కడ జరిగిన పెడుతూ వ్యక్తిగత దూషణలు పోకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎన్నికల నిబంధనలు ఉన్నాయి చాలా. ఏ నిబంధనలు ఉల్లంఘించినట్టయితే అది చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఆ కేసు ఉంటే ఇందాక మా అధికారులు